హాయ్ అండి. ఈరోజు మనము బ్యూటిఫుల్ ప్రకృతి చూసేద్దామండి. మనం ఒక్కొక్కసారి ఎక్ ఎంతో చూడాలని వేరే వేరే ప్లేసులకి వెళ్తాం చూడండి. మన చుట్టుపక్కల ఉండే ప్లేసులే ఒక్కొక్కసారి మనకి ఎంత బాగానో నచ్చుతాయన్నమాట. మేము ఇలా మా ఎన్టీ రాజుపురం నుండి ఇలాగా వైజాగ్ పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. మనం ఆ పెళ్ళిలో కూడా చూసాము. ఇలా వెళుతున్న దారిలో ఇది అన్నవరం దాటిన తర్వాత ఉన్నదండి రెస్టారెంటు. రెస్టారెంటు. అని పేరుకి సరిగ్గా సూట్ అయిందనిపించింది. మంచి నేచర్ ప్లేస్‌లో ఈ రెస్టారెంట్ అదిరిపోయింది. నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం అనమాట ఈ రెస్టారెంట్‌కి టిఫిన్ చేయడానికి వచ్చామండి. చాలా నీట్‌గా ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కారప్పొడి ఇడ్లీ. దానిపైన గియ్యేసి ఇస్తారు. అదిరిపోయిందండి. నేను ఇక్కడ స్పెషల్ ఏంటి అని అడిగితే కారప్పొడి ఇడ్లీ అని చెప్పారనమాట. దానిపైన టేస్ట్ నిజంగానే అదిరిపోయింది. చూడండి, చూస్తుంటేనే మన టెంప్టింగ్ వచ్చేస్తుంది. ఇలా కారప్పొడి నిజంగా వేడి వేడి ఇడ్లీలండి. సూపర్ టేస్టీ అనమాట. గియ్యేశారు. సాంబార్లో తిన్న చాలా అదిరిపోయింది. ఇలా కారప్పొడి ఉత్తిని చట్నీ నుంచుకోపోయినా అదిరిపోయింది. తర్వాత వేడి వేడి పూరి ఇక్కడ ఇలా టిఫిన్ చేసామన్నమాట. ఒక్కొక్కసారి చూడండి, మనం నేచర్ చూస్తుంటే మనకు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ ఫుడ్ కూడా షూట్ చేశానండి. ఇలాగా చూస్తుంటే చాలా బాగా ఈ ప్రకృతి, చుట్టుపక్కల ప్రకృతి, ఈ రెస్టారెంట్ నీట్నెస్ కూడా నాకు బాగా నచ్చింది. ఒక్కొక్కసారి చూడండి, మనము ఇలా మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందామా ఈ నేచర్ చూస్తూ. నాకు ఇప్పుడు 40+ అనుకోండి. నాకు కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా, నా అనుభవం ద్వారా. నాకు ఎవరికైనా, నాకే కాదు ఎవరికైనా, నాకు కూడా సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికుండో చెప్పండి? ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొందరు అంటూ ఉంటారు, ఏ సమస్య లేకపోయినా వారికి తెలియకుండానే సమస్యలు సృష్టించుకుంటారు. అలాగే ప్రతి ఒక్క మనిషికి జీవితంలో కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు, సంతోషాలు వస్తూ ఉంటాయి, అలాగే పోతూ ఉంటాయి. ఏ సమస్య ఏది వచ్చినా మనము పరిస్థితులకు మన స్వాధీనంలో తెచ్చుకుంటూ, వాటికి అనుగుణంగా బాధ వచ్చినప్పుడు బాధగా, సంతోషం వచ్చినప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటాం. కానీ ఒకటి మాత్రం నిజమండి, సంతోషాన్ని వ్యక్తపరిచినట్టు బాధను మనము వ్యక్తపరచలేం అందరి దగ్గర. ఇలాంటప్పుడు ఇలా ట్రావెల్ చేస్తూ, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తూ ఇలా ట్రావెలింగ్ చేస్తే, ఇలా నేచర్ చూడండి, ప్రకృతిని చూస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటి నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చూస్తూ ఉంటే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది అనమాట అండి. ఈ బ్యూటిఫుల్ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ఉందండి నేచర్ అయితే. బయట కూల్ వర్షం అనమాట. చుట్టుపక్కల అయితే వాతావరణం అదిరిపోయింది. చాలా నేచర్ బ్యూటిఫుల్గా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.